సంపి వెళ్ళు మా కొడుకు. సరే మమ్మీ. ఏంది ఇది? ఏం సౌండ్ వచ్చిందిరా? పరమేశ్వరా అమ్మా కారుణ్య, ఏది మాట తింటున్నావు? చేత్తో తిను. ఎందులా చూస్తున్నావు? చెప్పినా కానీ వినవా నువ్వు? తీ. ఇంటికి ఏదో జరిగినట్టు అనిపిస్తుంది మా. ఏంటంటే రాత్రి పూట అరుస్తాను. నేను లేచి చూస్తే ఆడ తల విరబోసుకొని కూర్చున్నట్టుంది, మళ్ళా చూస్తే ఆడ ఉండడం లేదు. సో ఏదో జరుగుతుంది మీకు. ఇందాక కూడా అన్నం పెడతాను, ఇప్పుడే నువ్వు బయట ఉండవు, అన్నం పెడతా అంటే ఏదో ఇలా తీసుకొని తింటాను. ఏమ్మా అని గట్టిగా అంటే ఆగి నన్ను ఇలా ఉరిములు చూసి అరుస్తామని వెళ్ళిపోయింది. ఈసారి ఏం చేస్తుంటే మనము అన్నం పెట్టాం కదా, ఆయన అన్నం పెట్టినప్పుడు ఆయన్ని నిజస్వరూపం బయటపడింది. కాబట్టి ఇప్పుడు ఒకసారి అన్నం పెట్టి చెక్ చేయాలి. నిజంగా ఒకవేళ ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక ఇప్పుడు బయటపడుతుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. ఏమా సరేనా? మరి అపంచాలి. సరే కారుణ్య రామా, ఇందాక పాపం అన్నం తినకుండా కోపంగా వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు తిన్నానా? కూర్చోమా. ప్రేమగా పెడుతున్నా, తినకుండా తల్లి. తిన్నాయనా? తిను. కట్ చేసినావు కదా? అన్నం అయిపోయింది, అన్నం పెట్టు పెట్టు. అబ్బా ఈరోజు చాలా ఫుల్ అయింది, పనుకుందాం వెళ్ళి. కారుణ్య లేమా, స్కూల్ టైం అవుతుంది. మా లే, స్కూల్ పోగానే గాలి కాసుకుంటావా? ఏమైందమ్మా నీకు?
సరేలేమ్మా, పడుకోలే పడుకో అమ్మా. ఆ ఎమ్మికి ఏదో దెయ్యం పట్టేట్టుంది. ఎందుకంటే ఇందాక చూసాం అన్నందుడు 5 మంది తిన్నామని తిరిగింది. ఇందాక స్కూలు బొమ్మ అని లేపితే నా ఇంటికి జుట్టు తిరగోసుకొని ఏది కట్టానట్టుగా అయింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఎమ్మికి ఏమన్నా దెయ్యం ఉందేమో ఒకసారి అటు పోయి ఏమన్నా చూపిద్దామమ్మా. ఎవరన్నా ఉన్నారో తెలిసిన వాళ్ళు అక్కడ చూపిద్దామమ్మా. మరి పోదామమ్మా. కారుణ్య రామ్మా, మనం వేరే సాటి పోదాం రమ్మా. రామ్మా పోదాము. రావాలి రా, ఖచ్చితంగా రా పోదాం. రా రామ్మా, మాది పోదాం, వేరే పని ఉంది రామ్మా. కారుణ్య చూడు, నీకోసం బొమ్మ తీసుకొచ్చిన. సరేనా, ఇది తీసుకోవడం పనికి వెళ్దామా? దా, హ్యాపీగా అలా తిరిగేసి వద్దాము. ఓకేనమ్మా? ముగ్గురం పోదాము. రా కూర్చో. ఎవరు నువ్వు? ఎందుకు ఈ అమ్మాయి పట్టి పీడిస్తున్నావు? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు ఎవరు నువ్వు? ఎందుకు ఈ అమ్మాయి పట్టి పీడిస్తున్నావు? చెప్తావా లేదంటే నీకు మంత్రించమంటావా? చెప్పు. చెప్తా. నేను for the part 2.